వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి యరణంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి నీలా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి దంపతులు. కన్నుల పండగగా జరిగిన ఈ మహోత్సవంలో 60 జంటలు కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ 200 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం అభివృద్ధి కొరకు కృషి చేశారని, ఈ రోజు ఈ కళ్యాణంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఆలయ చైర్మన్ నది మంజుల, శ్రీశైలం డైరెక్టర్లు నల్ల రాళ్లలత, సత్యనారాయణ రెడ్డి, పోలగొని శ్రీకాంత్ గౌడ్, పచ్చపు పోషెట్టి, నునావత్ నాగార్జున, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డయ్య నాయక్, కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పోలగొని రాజేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్, ఆలయ ఈవో భాగ్యలక్ష్మి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణంలో తిలకించనున్నారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. सह कुटुंबस्याः कौंडिन्य गोत्रोद्भवस्य साईनाथ नामदेस्य, राजेश्वरी नामदेस्य, ईश्वर साई नामदेस्य, भुवन साई नामदेस्य, पांडव गोत्रोद्भवस्य अशोक नामदेस्य, विजयलक्ष्मी नामदेस्य, रामबाबू नामदेस्य, जमदग्नि गोत्रोद्भवस्य लक्ष्मीकांत नामदेस्य, हेमलता नामदेस्य, भारद्वाज गोत्रोद्भवस्य वीरवेंकट सत्यनारायण शर्मा नामदेस्य, प्रदर्शयेत हृदयाय नमः शिरसे स्वाहा शिखाय वोषड कवचाय हुं नेत्राभ्यां वोषड अस्त्राय फट हरि ओम ध्यायामि ध्यानमावा गोविंदाय गोपीजनवल्लभाय पराय परम पुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्राणि संवर संवर मृत्योर्मोचय मोचय शत्रोर्नाशय नाशय आयुर्वर्धय वर्धय ओम नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरीताय सर्वभिक्षोभनगराय हुं तद्ब्रह्मणे परञ्ज्योतिषे सहस्र हस्तं विधाय अग्लास पैन చేయండి పైన ఫస్ట్ प्रभाकर समप्रभा वेत्रवान् हृषिकेशो विश्वरक्षपरायणः भक्तान्तराय विद्वंसी आर्यामात्यः कृपानिधिः विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं तर्जनीहस्तं विश्वक्सेनं तमाश्रये ॐ देह विश्वक्सेनमावाहयामि ॐ भुवः विश्वक्सेनमावाहयामि ॐ शुभः विश्वक्सेनमावाहयामि ॐ తద్వారా స్వామికి ఏమైతే మనం సమర్పిస్తున్నామో అవన్నీ కూడా యోగ్యత చెందుతాయి అని ఈ యొక్క పుణ్యాహవాచనం చేసుకుంటున్నాము. మరి ఈ పుణ్యాహవాచనానికి జలం ఏది వాడాలి, నీళ్లు ఏది వాడాలి అంటే మనం వాడే నది నార్మల్ గా గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బావుద ఇలా అనేక రకాల నదులు ఉన్నాయి. కానీ స్వామి ఒకటే నీళ్లు వాడతారు. ఏ నది నీళ్ళయ్యా అంటే విరజా నది అనే నీటిని మాత్రమే వాడతాడు. ఆ నది ఎక్కడ ఉంటుందయ్యా అంటే వైకుంఠంలో మాత్రమే ఉంటుంది. మరి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే సుదర్శన పెరుమాళ్ళ వల్లనే సాధ్యం ఉంటుంది. ఎవరయ్యా సుదర్శన పెరుమాళ్ళు అంటే స్వామి కుడి చేతిలో ఉండే చక్రం, ఇక్కడ కనిపిస్తుంది కదా చక్రం,
ఈ చక్రాన్ని సుదర్శన చక్రము అని అంటారు. ఆ భగవానుడిని సుదర్శన పెరుమాళ్ళు అని అంటారు. అందుకని ఇప్పుడు మనం ఆ స్వామిని ఆరాధన చేసుకొని ఆ నీటిని తీసుకురండి అయ్యా అని ఒకసారి స్వామికి విన్నపం చేసుకుంటే ఈ కలశంలోకి దాంట్లో ఏం లేదు, దాంట్లో ఏం బాగలేదు అందరికీ. గత రంగనాయకుల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక 500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆలయం ఉన్నది. దీనికి ఇలా గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది పెద్ద ఎత్తున. నేను కూడా ఎంపీ ఉన్నప్పటి సంది వస్తున్నా, మినిస్టర్ అయినప్పటి కూడా వస్తున్నా. దీనికి 1 ఎకరానే ఉండే, దీని అసలుకు 2 ఎకరాలు ఉండే. ఆ 2 ఎకరాలు కూడా కబ్జాకెళ్ళి తీపిచ్చి 2 ఎకరాలకు మంచిగా మా చైర్మన్ రాజేష్ గారు, మా కొండల చైర్మన్ గారు, మా సాయిరెడ్డి, మా కాశీ అందరం కలిసి పెద్ద ఎత్తున 1 ఎకరా తీసి 2 ఎకరాలకు కంపౌండ్ వాల్ కట్టాం. దీన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పెద్ద టెంపుల్ నా నియోజకవర్గంలో రంగనాయక స్వామి టెంపుల్ది ఇదొకటి, ఆదిలాబాద్లో ఒకటి పెద్ద టెంపుల్, అదే వెంకటపురంలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇట్లా నా మేడ్చల్లోనే గట్కేశ్వర మండలంలోనే 3 టెంపుల్ పెద్దవి ఉన్నాయి. ఒక 500-600 ఏళ్ళ కింది టెంపుల్స్ ఇవన్నీ కూడా మామూలు టెంపుల్ కావు. ఇక్కడ ఏది అయినా ఏది మొక్కినా అన్నీ అవుతున్నాయి. మంచి అందరు కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, ఆయురాయుష్యాలతోటి మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎర్నంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఈఓ భాగ్యలక్ష్మి గారు, ఇంకా దేవాలయ కమిటీ సభ్యులు, మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారందరికీ స్వామివారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. మా రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మరియు పాలకవర్గం కూడా అన్ని భక్తులకు అన్ని వసతులు కల్పించినారు. దాంతోపాటు ఈఓ గారు మరియు ఇక్కడ ఎప్పుడో గోదాదేవి కళ్యాణానికి మేము మొదలుపెట్టినప్పుడు ఒక 4-5 జంటలు ఉండేవి. ఈరోజు 60కి పైగా జంటలు కూర్చొని వాళ్ళ భక్తిని చాటుకోవడం, ఇంకా ఈ 60 మందిని వచ్చే సంవత్సరం వరకు 100 మందికి పైగా చేయాలన్నది మా ఉద్దేశం. దాని తర్వాత ఇక్కడ ఉండే దేవాలయానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పాలకవర్గం ఏర్పాటు జరిగినది. ఈ పాలకవర్గానికి మేము సూచనగా ఎంటుండి పనిచేస్తాం. పాలకవర్గంలో చైర్మన్ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి నా భక్తులకు మరియు ఇక్కడ ఉండే గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ ప్రతి కార్యక్రమానికి అందరి సహకారంతో, భక్తుల సహకారంతో గుడిని పెద్ద ఎత్తున మా ఏరియాలో మంచి గుడిగా, అంటే పెద్ద గుడిగా కనిపించే రకంగా అందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా కూడా మీరు మాకు సహకరిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.